యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోయేలా, నేను పిలుస్తున్నప్పుడు మీరు వినకుండా ఉండేలా, నేను వస్తున్నప్పుడు ఇంటికి మీరు నా మాట ఆలకించినేలా ప్రభు మాట్లాడుతున్నాడండి మీతో ఈరోజు. ఎందుకంటే నేను పిలిచినప్పుడు, ఎవరు పిలుస్తున్నప్పుడు ఎవరు తొలగిపోలేలా, నా చేయి చాపుతున్నప్పుడు నన్ను విమోచించినంతగా నా చేయి ఉందా, ఆయన చేయి ఎంతో గొప్పదని అనుకుంటుంది. అంటే నా చేయి వల్ల కొరతైపోయిందా ఆదుకోవడానికి, బాధ నుంచి విమోచించలేడానికి నా చేయి ఉందా అని ప్రభు అడుగుతున్నాను. నేను ఈరోజు నాకు శక్తి లేదా, నేను వినిపించలేదా, నా రట్టింపు చేత సముద్రాన్ని ఎండ చేస్తున్నాను కదా, ఎండులో కాయలు చేస్తున్నాను కదా, వారికి చేపలు ఏమైతుంది కంపు చేత ఎండిపోయి వాసన వస్తున్నాయి కదా, ఆయన గట్టిస్తే మనుషులు ఏమైపోతారండి, ఎండిపోతారు. అందుకే ఈ రోజున ఎండిపోద్దు. గట్టింపు చేసినప్పుడు వినకుండా పక్కన జరిగితే ఎండిపోతావు. ఈ మనుషులు పాడైపోతున్నారు. ఎవరు మాట్లాడేదా అంటే, తల్లి ఎవరైనా విడిచిపెట్టదండి, విడిచిపెట్టి ఏమైంది పిల్లలు పాడైపోతారు. అలాగే మన తండ్రి రక్షకుడు విడిచిపెట్టాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా మన అతిక్రమం వల్ల విడిచిపెడుతున్నాం. అతిక్రమం పాపమే రోజున అమ్మబడుతున్నాం పాపాన్ని. మనుషులు బలం తగ్గిపోతుంది, దైవ బలం భూమి మీద ఈ సముద్రంలో ఎదుగుతున్నాం. ఈ జీవితము ఈత లేకున్నా నా చేయి పట్టు చెవికి బుద్ధి వినుబుద్ధి పుట్టించాలి కాదు. ఒకవేళ వినుబుద్ధి లేకుండా మనం ఉంటే కానీ వ్యర్థమైన మాట్లాడతాం. అందుకని వినుబుద్ధి అనేది చాలా దేవుడు వినుబుద్ధిని పుట్టించాలి. వింటున్నాం, దేవుడు నీతో ఉన్నాడు, నేను ఆశీర్దిస్తున్నాడు. లోకానికి ప్రమాదం, ఇంకా వ్యతిరేకమైన వారి ప్రమాదం, నీకు మాత్రం దీవెన.